యేసు ప్రభు మాటలు ఎవరిని దిగజార్చలేదు, దిగజార్చవు కూడా. హల్లెలూయా. ఎవరైనా చెప్పగలరండి ప్రపంచంలో యేసు ప్రభు మాటలు చదివి విని నేను పాడైపోయానండి, నా బతుకు నాశనం అయిపోయిందండి, నా ఆలోచన విధానం పాడైపోయిందండి ఎవరైనా చెప్పగలరా ప్రపంచంలో? ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకోసం తెలుసా? దేవుని మాటలు, ప్రభు మాటలు మన బ్రతికించే మాటలు, మన ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టే మాటలు గనుక ఈ కొండ యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రసంగాన్ని జ్ఞాపకం చేస్తున్న కొండ. గలిలయలో ఉన్న కొండ ఇదే. యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగంలో 22 ప్రాముఖ్యమైన అంశాలు యేసయ్య టచ్ చేశారు. 22 important messages and lessons that we can learn from the Sermon on the Mount. ఆ 22 అంశాలు ఇప్పుడు నేను టచ్ చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడైనా మనం బైబిల్ స్టడీ పెట్టుకుంటే 22 అంశాల గురించిన చాలా సునిశ్చితమైన ధ్యానం మనం చేస్తే అసలు ఆ సెర్మన్ ఆన్ ది మౌంట్ లో ఉన్న పవర్ ఏంటో, ఆ శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని విషయాలు చెప్తాను, గమనించినప్పుడు. ఎలాగూ సమయం వచ్చింది కాబట్టి నేను చెబుతున్న మాట ఏంటంటే, సెర్మన్ ఆన్ ది మౌంట్ టాక్స్ అబౌట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. కొండ మీద ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే అంతర్గత రూపాంతర అనుభవము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.